పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన సినిమాల్లో ఓజీ ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంచనాలకు తగ్గట్టే సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాను ఒక పాటలో తేలేమని గ్రహించిన నిర్మాత ఏఎం రత్నం విడుదలకు ముందే ఈ కథను 2 భాగాలుగా తీస్తున్నామని, ప్రస్తుతం వస్తోంది కేవలం మొదటి భాగమే అని చెప్పేశారు. అయితే హరిహర వీరమల్లు కమర్షియల్గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి సీక్వెల్ చేస్తాడా లేదా అనే సందేహం నెలకొంది. ఇదిలా ఉంటే పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన రెండో సినిమా ఓజీ. సెప్టెంబర్ 24 బుధవారం రాత్రే భారీ ఎత్తున ఓజీ ప్రీమియర్ షోస్ వేసేశారు. వీటికి భారీ స్పందన రావడంతో ప్రీమియర్స్తో కలిసి ఓపెనింగ్ డే కలెక్షన్స్ పాత రికార్డులను బ్రేక్ చేస్తాయనే ప్రచారం బాగా జరుగుతోంది. చిత్రం ఏమిటంటే హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం తమ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ముందే ప్రకటించగా, ఓజీ నిర్మాత డివివి దానయ్య మాత్రం సైలెంట్ కిల్లర్ మాదిరి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఓజీ 2కి సంబంధించిన ప్రకటన చేశారు. ఓజీ సినిమా ఎండ్ టైటిల్లో ఓజీ 2 అంటూ టైటిల్ కార్డ్ వేయడంతో పాటు దర్శకుడు సుజీత్ ఓజీ సీక్వెల్కు లీడ్ ఇచ్చాడు. ఓజస్ గంభీరను ఒంటరిగా ఎదుర్కోలేనని గ్రహించిన జపాన్ అండర్ వరల్డ్ డాన్ దుబాయ్లోనే కోబ్రాతో చేతులు కలిపి ఓజీని అంతం చేయడానికి ప్రతినబూనడంతో ఈ సినిమాకు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఓజీ సినిమా ఫ్యాన్స్ అండ్ యాక్షన్ మూవీస్ను ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతుందని, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే కథ, వినోదం ఇందులో లేకపోవడం మైనస్ అని కొందరు అంటున్నారు. అంతేకాకుండా పండుగ సీజన్లో వచ్చిన ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా కొంతమేర నష్టాన్ని కలిగిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకు రానంత హైప్ ఓజీకి వచ్చింది. దానికి తోడు తెలుగు సినిమా రంగం మొత్తం ఓజీ సినిమాను ఓన్ చేసుకుని ప్రమోట్ చేయడం బాగా కలిసి వచ్చింది. ఓజీలోని పవన్ కళ్యాణ్ ఎలివేషన్ షాట్స్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తుంటే ఈ ఏడాది ద్వితీయార్థంలో ఓజీ మూవీ రావడం ఆనందాన్ని కలిగిస్తోందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. హరిహర వీరమల్లు సీక్వెల్ను ఒకవేళ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టినా ఓజీ సీక్వెల్ను విస్మరించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. మరి ఇప్పటికైనా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన పవన్ ఓజీ సీక్వెల్ను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.